మన ప్రియ ప్రభు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా అండి? మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని, అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నారని నేనైతే దేవుని అందు రూఢిగా విశ్వసిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనందరం కూడా యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క అధికారమును గురించి మనం చూస్తూ వస్తున్నాం. మనం వాల్యూమ్ 1లో ఏ విధంగా సంఘము ఈ అంత్య దినాల్లో ఏలబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఒకవేళ కనుక ఆ వాక్యం మీరు వినకపోతే తప్పకుండా మీరు దీనికంటే ముందు సర్మన్ వినవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మనిషిని దేవుడు సమస్తాన్ని కూడా ఏలడానికి, లోపరుచుకోవడానికి తయారు చేస్తే పాపము చేత లోపరచబడి సాతానుకు అధికారం ఇచ్చి దాసునిగా చేయబడినటువంటి మనిషిని తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని అప్పగించి మహిమ ప్రభావముల చేత అలంకరించబడి ప్రతి ఒక్కరిని కూడా మహిమ చేత ప్రభావము చేత అలంకరించి సమస్తమును కూడా లోపరుచుకోవడానికి కావలసిన శక్తిని పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన సంఘమునకిచ్చి తండ్రి కుడి పక్కన ఆయన కూర్చున్నాడు. అదేవిధంగా ఈరోజు సంఘము అంటే ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరైనా నేనైనా శత్రువుల మధ్య పరిపాలన చేయాలి అని చెప్పేసి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు ఏవేవైతే సమస్యలు, శత్రువులు, బలహీనతలు, రుగ్మతలు మిమ్మల్ని బాధిస్తూ ఉన్నాయో వాటన్నిటినీ కూడా తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తునందు మీ పాదముల క్రిందికి, నా పాదముల క్రిందికి తీసుకొస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరం కూడా సమస్యల మీద, అదేవిధంగా శత్రువుల మీద ఏ విధంగా ప్రభుత్వం చేయాలి, హౌ టు ఓవర్కమ్ ఆర్ హౌ టు రూల్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యువర్ ఎనిమీస్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్ అనే విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. ఆల్రెడీ నేను ఇంతకుముందు వాల్యూమ్ 1లో చెప్పినప్పుడు చెప్పాను. వాల్యూమ్ 2లో ఏ విధంగా మనము సమస్యలను, శత్రువులను డీల్ చేయాలి, ఏ విధంగా వాటిని అధిగమించాలి అనేటువంటి విషయాన్ని చెప్తానని చెప్పేసి గుర్తు చేస్తూ వచ్చాను. మనం కంటిన్యూస్గా ఈరోజు ఒక వాక్యమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 2వ వచనము ఒకసారి చదువుకుందాం. ఈ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆల్రెడీ మనం వాల్యూమ్ 1లో చదివేటప్పుడు మనం చదివాం. ఒక్కసారి మనం చూద్దాం. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. ఇక్కడ దేవుడు తన పరిపాలన దండమును సంఘము నుంచి సాగజేయాలనుకుంటున్నాడంట. ఈ పరిపాలన అనేటువంటిది, ఈ రెయినింగ్ లేకపోతే రూలింగ్ అనేటువంటిది వేటి మధ్య చేయాలి అంటే ఇక్కడ శత్రువుల మధ్య సంఘము పరిపాలన చేయాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. జీవము కలిగినటువంటి దేవుని సంఘము అనగా సియోను ఈరోజు శత్రువుల మీద అధికారము చేయాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ శత్రువులన్నిటినీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు మన పాదముల క్రిందికి తీసుకొస్తాను అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఈరోజు మనందరం కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని ఈరోజు వాల్యూమ్ 2లో చూద్దాం. ఏంటంటే సమస్యల మధ్య లేకపోతే సమస్యల మీద, శత్రువుల మీద లేకపోతే శత్రువు మధ్య మనము ఏ విధంగా ఏలుబడి చేస్తాం అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ వాక్యం ద్వారా తప్పకుండా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ఐ బిలీవ్ అండ్ ఐ డిక్లేర్ దాట్ యూ విల్ బి ఇన్స్పైర్డ్ బై దిస్ వర్డ్. ఐఎమ్ స్ట్రాంగ్లీ కన్ఫెసింగ్ that you will be blessed and you will be anointed as you listening to this sermon. మీరు వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని తప్పకుండా మండిస్తాడు. ఈరోజు ఏ సమస్యలు అయితే మిమ్మల్ని ఈరోజు బాధిస్తూ ఉన్నాయో, ఏ శత్రువులైతే మిమ్మల్ని వేధిస్తూ ఉన్నారో వాటన్నిటి మీద మీరు ప్రభుత్వం చేయబోతున్నారు. దేవుడు మీ యొక్క కుడి చేతిని పట్టుకొని తన యొక్క బలమైనటువంటి అభిషేకము చేత మిమ్మల్ని అభిషేకించి ప్రతి సమస్యను అధిగమించడానికి కావలసిన సామర్థ్యాన్ని ఆయన ఈరోజు నుంచి మీకు తప్పకుండా అనుగ్రహిస్తాడని చెప్పేసి నేను విశ్వసించి విశ్వాసముతో ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఒకవేళ విశ్వసిస్తే
ఆమెనని చెప్పండి, ఆమెనని టైప్ చేయండి. సరే, మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, దేవుడు ఎప్పుడు కూడా సమస్యలను, శత్రువులను బైపాస్ చేయాలని అనుకోడు. యూ హ్యావ్ టు ఫేస్ ద ఛాలెంజెస్, హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో హ్యావ్ టు ఫేస్ ద ఎనిమీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మీరు ఒకవేళ కనుక మీకు పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లల్ని ఒకవేళ ఒక స్కూల్లోనో లేకపోతే ఒక కాలేజీలోనో చదివిపిస్తున్నారనుకోండి, ఒకవేళ వారికి ఎగ్జామ్స్ అనేది మిస్ చేసి వాళ్ళని ప్రమోట్ చేయమని చెప్పేసి మీరు ఒకవేళ మీ స్కూల్లో ఉన్న టీచర్నో లేకపోతే సార్నో మీరు అడుగుతారా? అడగలేరు కదా. ఖచ్చితంగా వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టమంటారు. ఆ ఎగ్జామ్స్లో వారి యొక్క పర్ఫార్మెన్స్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని ప్రమోట్ చేయమని చెప్తారు. అదేవిధంగా దేవుడు తన పిల్లలైనటువంటి మనకు ప్రతి దాన్ని కూడా నేర్పించాలని, అనుభవపూర్వకంగా మనల్ని ఎదిగించాలనేది దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అందునిమిత్తమే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క విధమైనటువంటి సమస్యలకు, ఒక్కొక్క రకమైనటువంటి జయంట్స్కు, లేకపోతే ఒక్కొక్క విధములైనటువంటి శత్రువులకు కొన్నిసార్లు మన ముందు లేకపోతే మన జీవితంలోనికి వాటిని అనుమతిస్తాడు. అట్లాంటి సందర్భంలో మనం చాలాసార్లు కూడా ఏమవుతామంటే కృంగిపోతాం, నిరుత్సాహపడతాం. అయ్యో, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, ఈ సమస్య ఎందుకు వచ్చింది, లేకపోతే ఇబ్బంది ఎందుకు వచ్చింది, లేకపోతే వ్యాధి ఎందుకు వచ్చింది, లేకపోతే ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ అప్పుల సమస్యలు ఎందుకు వచ్చాయి, ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నేను నలిగిపోతున్నాను, నా భర్త ఏంది ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, నా భార్య ఏంది ఇట్లా మాట్లాడుతూ ఉన్నది, నా పిల్లలేమో ఇట్లా గాలికి తిరుగుతూ ఉన్నారు, ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగాలు రావట్లేదు, లేకపోతే నా కుమారునికి వివాహం అవ్వట్లేదు, నా కుమార్తెకు వివాహం అవ్వట్లేదు, నా కుమారునికి వివాహమైన డివోర్స్ అయిపోయాయి, లేకపోతే కుమార్తెకు వివాహమైన డివోర్స్ అయిపోయింది, మళ్ళీ వివాహం కొరకు ఎదురు చూసినా కూడా జరగట్లేదు. ఈ విధమైనటువంటి ఛాలెంజెస్ అన్నీ, ఇవన్నీ సమస్యల్లో నేను ఉన్నాను, నాకేమైనా పరిష్కారం దొరుకుతుందా, వాటిని నేను జయిస్తానా, వీటిలో నేను నలిగిపోతున్నాను అని చెప్పేసి చాలామంది కూడా ఈరోజు కృంగిపోయి నిరాశలోనికి వెళ్ళిపోయి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా చాలాసార్లు దేవుని మీద కూడా సణుగుతూ ఉంటారు. దేవా, నువ్వు నాకు ఎందుకోసం ఇలాంటి పరిస్థితులను అనుమతించావు, నేనేం తప్పు చేశాను, నేను మంచిగానే ప్రార్థన చేశాను కదా, నీకు మంచిగానే కానుకలు ఇచ్చాను కదా, సేవకులను మంచిగానే నేను చూసుకున్నాను కదా, మందిరం విషయంలో నేను ఎక్కడ అలక్ష్యం చేశానయ్యా, ఎక్కడ నిర్లక్ష్యం చేశానయ్యా అని చెప్పేసి చాలామంది కూడా గిల్ట్ కాన్షియన్స్తో తమ్మును తాము ఖండించుకొని నేనేదో చేశానేమో ఈ సమస్యలు వచ్చాయేమో అని చెప్పేసి చాలామంది కూడా నిరాశలోనికి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటారు. నీ సమస్యలన్నిటికీ కారణము ఒకవేళ కొన్నిసార్లు బలహీనతలేమో, లేకపోతే కానీ కొన్నిసార్లు దేవుడు ఇంటెన్షనల్గా, పర్పస్ఫుల్గా నిన్ను కొన్ని సమస్యల గుండా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వాటిని నువ్వు తప్పకుండా దేవుని సహాయం ద్వారా ఏలుబడి చేస్తావు, వాటిని అధిగమిస్తావు అనేటువంటిది తండ్రి అయినటువంటి దేవునికి తెలుసు. కాబట్టే ఉద్దేశపూర్వకంగానే దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలోనికి సమస్యలను లేకపోతే శత్రువుకు అవకాశం ఇస్తూ ఉంటాడు. సమస్యలను చూసినప్పుడు లేకపోతే శత్రువు యొక్క ప్రణాళికలను మన జీవితంలో చూస్తున్నప్పుడు మనం ఏమాత్రం కూడా చలించొద్దు, ఏమాత్రం కూడా కదలొద్దు. వాటిని ఏ విధంగా ఏలుబడి చేయాలి అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. ఈ సీక్రెట్ కనుక మీకు అర్థమవుతే, ఈ రహస్యం కనుక మీకు అర్థమవుతే, సమస్యలు అనేటువంటివి లేకపోతే ఛాలెంజెస్ అనేటువంటివి లేకపోతే శ్రమలు అనేటువంటివి, శత్రువు తెచ్చేటువంటి ప్రతి ప్రణాళిక అనేటువంటిది మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి లేకపోతే మీకు ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పించడానికి దేవుడు వాడుకుంటున్నటువంటి టూల్స్ అనేటువంటివి మీకు అర్థమవుతూ ఉంటాయి. అదేవిధంగా అట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో మీరు తప్పకుండా నిశ్చింత గలవారై విశ్వాసముతో ధైర్యంగా దేవుని నమ్మి మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అట్టి గొప్ప కృప దేవుడు ఈరోజు నుంచి ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ కూడా అనుగ్రహిస్తాడని చెప్పేసి నేనైతే రూఢిగా విశ్వసిస్తున్నాను. సరే, మరి ఇప్పుడు దేవుడు కొన్నిసార్లు సమస్యలకు, ఇబ్బందులకు ఎందుకు అవకాశం ఇస్తాడు? నీ భర్త ఎంత ప్రార్థన చేసినా ఎందుకు మారట్లేదు? నీ భార్య గురించి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఎందుకోసం మారట్లేదు? లేకపోతే చాలాసార్లు ఆర్థిక ఇబ్బందులను ఎందుకు నలిచేస్తున్నాయి? వీటన్నిటి గురించినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక అవగాహన అనేటువంటిది మనకి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వాటిని మనం అధిగమిస్తాం అనేటువంటి దాని గురించి ఈరోజు మనము లోతుగా అధ్యయనం చేద్దాం. నేను కొన్ని ఉదాహరణలు ఈ విధంగా చెప్తూ వచ్చాను. ఈ ఉదాహరణలు కాకుండా మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, అది చెప్పుకునేది కావచ్చు, చెప్పుకోలేనిది కావచ్చు, వాటి ద్వారా దేవుడు ఏ విధంగా మీ జీవితాన్ని
మార్చేస్తాడు, ఏ విధంగా తను కలగజేసుకొని మీ జీవితాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడనేటువంటిది ఈరోజు మనందరం కూడా చూద్దాం. సరే, మరి ఇప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, శత్రువుల మధ్య మనం పరిపాలన చేయాలి. వీ హ్యావ్ టు రూల్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అవర్ ఎనిమీస్. దేవుడు ఎప్పుడు కూడా నీ యొక్క జీవితాన్ని ఎదిగించే ముందు సమస్యలను, శత్రువును బైపాస్ చేయడు. చాలామంది కూడా చెప్తారు, నీ జీవితంలోనికి సమస్యలు రావుపో అంటాడు. ఇంకా శత్రువు అయిన సాతాను నీకు దరి చేరడు అని చెప్పేసి చెప్తాడు. కోర్స్ కొన్నిసార్లు అలా జరుగుతాయి, కానీ ప్రతిసారి కూడా దేవుడు నిన్ను అట్ట డీల్ చేయడు. కొన్నిసార్లు ఇంటెన్షనల్గా దేవుడు నీ ముందు కొన్ని సవాళ్ళను పెడతాడు. ఎందుకోసం ఆయన పెడతాడనేటువంటిది మనకు మొట్టమొదటగా అర్థం కావాలి. దాని గురించి మనము ఒకసారి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వచనము ఒకసారి మనం చదువుదాం. ఇక్కడ చూస్తే 15వ వచనంలో, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు కొండలను నూర్చుతావు. ఇంకేమంటున్నాడండి? పర్వతములను నూర్చుతావు, వాటిని పొడి చేస్తావు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈరోజు దేవుడు నీ ముందు ఒక కొండ లాంటి సమస్యను, లేకపోతే ఒక పర్వతం లాంటి ఇబ్బందులను చూస్తే అది కొంచెం అసాధ్యంగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మీ జీవితంలో ఉన్న సమస్యలు, వీటిని నేను జయించడం నా వల్ల అవుతుందా అని చెప్పేసి మీరు చాలాసార్లు అనుకోవట్లేదా? నా భర్త అసలు మారుతాడా? లేకపోతే నాకు ఉద్యోగం వస్తుందా? లేకపోతే వివాహం జరుగుతుందా నా కుమార్తెది? లేకపోతే నా కుమారునిది? లేకపోతే అప్పుల నుంచి నేను బయటకు వస్తానా? నాకు ఒక ఇల్లు దేవుడు ఇస్తాడా? లేకపోతే పరిచర్య విషయంలో నేను స్థిరపడతానా? ఇలాగున కొన్ని సమస్యలు నీకు ఎట్లా అగుపిస్తాయంటే, అది ఒక పర్వతములాగా, ఒక కొండలాగా అగుపిస్తుంది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ సమస్యను నువ్వు తప్పకుండా నూరుస్తావు. ఆ కొండను నూర్చేంత శక్తిని, ఆ సామర్థ్యాన్ని, ఆ బలాన్ని నీలో నేను ఆల్రెడీ డిపాజిట్ చేశాను. వాటిని నువ్వు పొడి చేస్తావు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ క్రొత్తదైనటువంటి నురిపిడి మ్రానుగా దేవుడు మనల్ని నియమించాడు. కాబట్టి నీ జీవితంలో ఈరోజు పర్వతాల లాంటి సమస్యలు ఉన్నాయి. వాటిని నువ్వు తప్పకుండా పిండి చేస్తావు, వాటిని నువ్వు తప్పకుండా నూరుస్తావు అని చెప్పేసి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇది యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ఇంకొక మాటను దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 40వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను, యెహోవా మహిమ బయలుపరచబడను, ఒక్కడును తప్పకుండా సర్వశరీరులు దానిని చూచెదరు. చూడండి, ఇక్కడ లోయలను దేవుడు ఎత్తు చేస్తాడంట. అదేవిధంగా పర్వతములను, కొండలను దేవుడు ఏం చేస్తాడంట? అణిచివేస్తాడంట. అదేవిధంగా వంకర మార్గములను, కరుకైనటువంటి మార్గములను నున్నటి మార్గములుగా, సరళమైనటువంటి మార్గములుగా దేవుడు చేసినప్పుడు ఏమవుతుందంట? దేవుని మహిమ బయలుపరచబడుతుంది అంట. అంటే ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడైతే ఒక శత్రువు ఒక సమస్యను తీసుకొచ్చినప్పుడు, ఒక కొండలాగా నీ ముందు ఒక సమస్య నిలబడ్డప్పుడు, దానిని దేవుడు అణిచివేయడం ద్వారా, దానిని దేవుడు సమము చేయడం ద్వారా, దేవుని యొక్క ఆత్మ బలము ద్వారా వాటిని నువ్వు నూర్చడం ద్వారా దేవుని యొక్క మహిమ బయలుపరచబడాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఎవ్రీ ప్రాబ్లం అండ్ ఎవ్రీ స్ట్రాటజీ ఆఫ్ ద ఎనిమీ వాజ్ డిజైన్డ్ టు మేనిఫెస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నేను మళ్ళొకసారి చెప్తాను. ఎవ్రీ ప్రాబ్లం అండ్ ద స్ట్రాటజీ ఆఫ్ ద ఎనిమీ వాజ్ డిజైన్డ్ టు మేనిఫెస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ ఆ సమస్య ద్వారా, లేకపోతే ఆ శత్రువు ద్వారా బయటకు రావాలి. అది ప్రతి ఒక్కరు కూడా చూడాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టే నీ జీవితంలోనికి కొన్నిసార్లు ఈ సమస్యలను, ఇబ్బందులను, సవాళ్ళను, లేకపోతే శత్రువు యొక్క స్ట్రాటజీస్ నీ జీవితంలో కొన్నిసార్లు ముందుకు రావాలని చెప్పేసి ఆయన అనుకుంటాడనమాట.
ఒకసారి మనము దీనికి బేస్గా ఇంకొక వచనాన్ని కూడా మనము చదువుకున్న తర్వాత ఇశ్రాయేల్ యొక్క ప్రజల జీవితాలని మనము అర్థం చేసుకుందాం. ఒకసారి మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం కనుక ఒకసారి చూస్తే, 2వ వచనం 3వ వచనం కనుక చదివితే, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నువ్వు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించు వాడను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ చూస్తే నువ్వు జలములలో పడి వెళ్ళవు అని అనట్లేదు. నీ మీదకి అగ్ని రాదు అని చెప్పేసి దేవుడు అనట్లేదు. నువ్వు మీద నదులు నీ మీద పొర్లి పారవు అని చెప్పేసి దేవుడు అనట్లేదు. దేవుడు అంటున్న మాట ఏంటండి? నువ్వు నదుల్లో గుండా వెళ్తావు, నువ్వు జలములలో గుండా వెళ్తావు, అగ్ని మధ్య గుండా నువ్వు వెళ్తావు, అయినప్పటికీ అవేవి కూడా నిన్ను హాని చేయవు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఈ లోకంలో నీకు సమస్యలు రావు, ఇబ్బందులు రావు, వ్యాధులు రావు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు రావు, అనారోగ్యాలు రావు, కష్టాలు రావు, ఇబ్బందులు రావని ఎప్పుడు దేవుడు చెప్పలేదు. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకంలో మీకు శ్రమలు వస్తాయి, లోకంలో మీకు ఇబ్బందులు వస్తాయి, అయినా మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శత్రువు కొన్నిసార్లు దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు, మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళే మన యొక్క ఎదుగుదలను ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తారు, లేకపోతే మన కుటుంబంలో అనేకులు మనకు విరోధులుగా లేస్తారు, మన పిల్లలు మన మాట వినరు, మన భర్త మన మాట వినడు, మన భార్య మన మాట వినది, లేకపోతే మనము పని చేసే చోట, మనం వ్యాపారం చేసుకునే చోట, మనం ఉద్యోగం చేసుకునే చోట నానా విధములైనటువంటి శత్రువులు తయారై మనకు విరోధంగా లేస్తారు. ఎవడెన్ని మాటలు మాట్లాడినా, ఎవడెంత వ్యతిరేకంగా లేచినా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు ఎంత మాత్రము భయపడాల్సిన అవసరం లేదు, ఎవడు నీకు హాని చేయడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నా యొక్క సహోదరులారా, నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సమస్యల నడుమ, ఇబ్బందుల నడుమ, శత్రువుల నడుమ మీరు పరిపాలన చేస్తారు. ఎట్లా పరిపాలన చేస్తారు అని అంటే, దేవుడు మీకు తోడుగా ఉంటాడు కాబట్టి, దేవుడు మిమ్మల్ని భద్రపరుస్తాడు కాబట్టి జల ప్రవాహములు మిమ్మల్ని ముంచివేయవు, నదులు మీ మీద పొర్లి పారినప్పుడు అవి మిమ్మల్ని ముంచివేయవు, అగ్ని జ్వాలలు మిమ్మల్ని కాల్చలేవు, ఎందుకంటే ఆయన మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పేసి ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందుకే ఒక మాట మనం చూస్తే కనుక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, సహించేంత కంటే ఎక్కువగా శోధనకు, శ్రమకు దేవుడు మిమ్మల్ని అప్పగించడు, అందులో నుంచి తప్పించుకునేటువంటి మార్గమును, అందులో నుంచి బయటకు వచ్చేటువంటి మార్గమును కూడా దేవుడు మీకు చూపిస్తాడని చెప్పేసి అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుడు మంచివాడు, ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. కాబట్టి సమస్యలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వ్యాధుల్లో, వేదనల్లో నువ్వు ఉన్నప్పుడు ఎంత మాత్రము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు కానీ, దేవుని మీద సనగొద్దు, గుణగొద్దు కానీ, పరిస్థితులను బట్టి నీవెవ్వరినో నిందించొద్దు కానీ. మనం ఇందాక చదివాము కదా, ప్రతి కొండను దేవుడు అణిచి, ప్రతి పర్వతాన్ని దేవుడు అణిచి, ప్రతి కరుకైనటువంటి మార్గమును చదునుగా చేసి, ప్రతి లోయను ఆయన ఎత్తు చేసి, నీ మధ్య లేకపోతే నీ ముందు ఆయన తన శక్తిని, తన ప్రభావమును కనపరిచి, నిన్ను ఒక బలమైనటువంటి ఆయుధంగా ఆయన నిలబెట్టి, నీ ద్వారా ఆ సమస్య ఎంత మాత్రము లేకుండా ఆ సమస్యను తెచ్చిపెట్టినటువంటి శత్రువును నీ పాదములకు తీసుకొచ్చి, సర్వజనులు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు నీ ద్వారా కనపరచబడడం చూసి దేవుని మహిమపరిచేటట్లుగా ఆయనను నియమిస్తాడనేటువంటిది ఈరోజు నేను ప్రవచనాత్మకంగా దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడుతూ ఉన్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్, మీరెంత మాత్రము కూడా భయపడొద్దు అని, నిరుత్సాహపడద్దు అని చెప్పేసి దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం చూస్తే కనుక కొన్నిసార్లు మన జీవితంలోనికి సమస్యలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు దేవుడు మనల్ని తీసుకెళ్లేటువంటి మార్గము మనకు అర్థం కానప్పుడు మనము ఏమవుతామంటే నిరాశపడతాం. అట్లాంటి సందర్భాలను మనం ఏ విధంగా అధిగమించాలనేటువంటిది ఈరోజు నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ విషయాలన్నింటినీ కూడా మనము ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలను చూస్తూ మనము చూద్దాం.
మనం నిర్గమకాండంలోనికి వచ్చినట్లయితే 400 సంవత్సరాలుగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారి మీద దృష్టి ఉంచి వారిని విడిపించడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషేను దేవుడు ఏర్పరచుకున్న తర్వాత మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశంలో అనేకమైనటువంటి అద్భుతాలను సూచక క్రియలను చేసి పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశముకు వారిని తీసుకెళ్తానని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ 25 లక్షల సుమారుగా 25 లక్షల జనులను దేవుడు బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వారికి వాగ్దానము చేసినటువంటి దేశములోనికి వారిని ప్రవేశపెట్టలేదు, కానీ వారి ముందు దేవుడు కొన్ని ఛాలెంజెస్ను పెట్టి వారిని టెస్ట్ చేశాడు. ఈ టెస్ట్ అనేటువంటిది ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి సందర్భంలో ఎదురవుతూనే ఉంటుంది. Israelites expected that we can inherit the promised land that was flowed the milk and honey. పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ రాజ్యంలోనికి, ఆ కానాను దేశమును మేము స్వాధీనం చేసుకుంటామనేటువంటి ఎక్స్పెక్టేషన్తోని ఏ ఇశ్రాయేలు ప్రజలైతే బయటకు వచ్చారో దే వాజ్ క్యాప్చర్డ్ ఆర్ దే వర్ క్యాప్టివ్డ్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ద రెడ్ సీ. వాళ్ళు ఎక్కడ ఆపబడ్డారు లేకపోతే ఎక్కడ క్యాప్టివ్ అయ్యారు అని అంటే ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఆగిపోయారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇట్లనే జరుగుతుంది. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జరగదు. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు, వ్యతిరేకిస్తాయి. అప్పుడు మనము కంప్లైంట్ చేయడం మొదలు పెడతాం. దేవుడు ఏమో చేస్తాడని ఆయన దగ్గరకు వస్తే ఉన్నది కూడా తీసేశాడు. దేవుడు గొప్పగా వాడుకుంటాడని చెప్పేసి పరిచర్యకు వస్తే ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, నా కుటుంబమే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, నా పిల్లలే నన్ను ఈరోజు మర్యాద చేయట్లేదు, నా భార్య నన్ను ఇప్పుడు గౌరవం ఇవ్వట్లేదు, లేకపోతే నన్ను ఎవడు ప్రేమించేవాడు లేడు అని చెప్పేటువంటి స్థితికి కొన్నిసార్లు మనం దిగజారుతూ ఉంటాం. అట్లాంటి పరిస్థితిలో మనం ఏ విధంగా సమస్యను రూల్ చేయాలి అనేటువంటిది ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట మనకు ఒక ఎగ్జాంపుల్గా, మనకు బుద్ధి కలగడానికి అవి రాయబడి ఉన్నాయని చెప్పేసి రాస్తూ ఉంటాడనమాట. ఇక్కడ మనం చూస్తే కనుక మొట్టమొదటగా మనము నిర్గమకాండం 13వ అధ్యాయము 17-18 వచనాలను చదివితే గనక అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీయుల త్రోవ చాలా షార్ట్కట్లో ఉన్నప్పటికీ దేవుడు వారిని చుట్టూ తీసుకెళ్ళి ఎర్ర సముద్ర మార్గంలో వారిని నడిపించాడు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటుంది. మనం ఒకసారి చదువుదాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనం, అదేవిధంగా 18వ వచనము మనం చదివితే, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను షార్ట్కట్లో కానాను దేశముకు తీసుకెళ్ళలేదు. దేవుడు ఎట్లా తీసుకెళ్ళాడంట చూడండి, సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. చూడండి, చుట్టూ త్రోవ ఉందంట, చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు మార్గమున దేవుడు వారిని నడిపించాడు. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, దేవుడే లాగిండి అనుకోండి, ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? ఎంత మీరు ప్రార్థన చేసినా ఏం జరగట్లేదు, ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఏం రావట్లేదు, లాగుతున్నట్టుగా అనిపించింది అనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? మనం గివప్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తాం. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే కావాలని ఇంటెన్షనల్గా ఇశ్రాయేలు ప్రజలను షార్ట్కట్లో తీసుకెళ్ళట్లేదు. చుట్టూ దారియగు అరణ్య త్రోవలో, అదేవిధంగా ఎర్ర సముద్రపు మార్గమున వారిని తీసుకెళ్ళి వారి ముందు ఆయన ఎర్ర సముద్రాన్ని ఉంచాడు. ఎర్ర సముద్రాన్ని ఉంచినప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇశ్రాయేలు ప్రజలను కంపేర్ చేస్తూ మన జీవితానికి అప్లై చేస్తూ మనము ఇక్కడ నుంచి చాలా లోతుగా మనం అర్థం చేసుకుంటూ వద్దాం. దేవుడు షార్ట్కట్లో ఎప్పుడు మిమ్మల్ని నడిపించాడు. ఆయన కొన్నిసార్లు
చుట్టూ దారియగు అరణ్య త్రోవలో ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్ళినట్లుగా మిమ్మల్ని కూడా కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ, లాగుతూ, మీలో ఉన్నటువంటి హృదయాన్ని పరీక్షిస్తూ మిమ్మల్ని ప్రమోట్ చేయాలా లేకపోతే మీకు ఇంకా నేర్పించాలా అనేటువంటి ఆలోచనతో దేవుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నప్పుడు మీరు మాట్లాడే మాట, మీరు వ్యవహరించే వ్యవహారము, లేకపోతే మీరు కలిగి ఉన్నటువంటి జీవితము, దాన్ని బట్టి దేవుడు డిసైడ్ అవుతాడనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చేశారంట, చుట్టూ దారియగు అరణ్య మార్గంలో తీసుకెళ్లి వారి ముందు ఎర్ర సముద్రం పెట్టినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో ఇక్కడ మనం చూద్దాం. 3వ వచనము, నిర్గమకాండం 14వ అధ్యాయం 3వ వచనం చదివితే, ఫరో ఇశ్రాయేలులను గూర్చి వారి దేశంలో చిక్కుబడి ఉన్నారు. శత్రువు ఏమనుకుంటున్నాడంట, ఇప్పుడు ఫిలిస్తీయుల త్రోవలో వెళ్తే కనుక వాళ్ళు అంతో ఎంతో కానాను దేశం వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు చుట్టూ తిరిగి అరణ్యంలో తిరిగి చివరికి ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక నుంచి మా సైన్యం తరుముతా ఉంది, కాబట్టి ఇక్కడ చిక్కుబడ్డారు అని చెప్పేసి శత్రువు అనుకున్నా ఉన్నాడు. 400 సంవత్సరాలుగా చెరలో పెట్టి అన్నీ దోచుకొని తిరిగి మళ్ళీ దేవుని శక్తి ద్వారా ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చిన తర్వాత చివరికి మళ్ళీ శత్రువుకు అప్పగించబడేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా ఉంది వాళ్ళ పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచేదను అని చెప్పేసి చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు కలవరపడ్డారన్నమాట. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక నుంచి ఫరో సైన్యం తరుముతా ఉంది. ఇప్పుడు వాళ్ళ ముందు సమస్య ఉంది, వాళ్ళ ముందు ఒక సముద్రం ఉంది. మామూలుగా చిన్న కాలువనో లేకపోతే ఒక నీటి మడుగు అయితే ఈదుకుంటునో లేకపోతే ఒక పడవలు వేసుకొనో దాటి వెళ్ళిపోయేది. కానీ ఇక్కడ వాళ్ళ ముందు ఒక పెద్ద సముద్రం ఉంది. ఒక 4, 2, 3 దాటే వాళ్ళు కాదు, లక్షల మంది ఇప్పుడు సముద్రాన్ని దాటాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ద ఇజ్రాయెలైట్స్ ఆర్ ఎవర్ ఫేస్డ్. వాళ్ళ ముందున్నటువంటి గొప్ప సమస్య అది, వాళ్ళు ఎప్పుడు ఇంతకు ముందు వాళ్ళు ఎదుర్కోలేదు. ఇప్పుడు దాని ముందు దేవుడు వాళ్ళను పెట్టాడు. చూడండి, మీ జీవితంలో అనుభవాల్లో లేనటువంటి సమస్యలను ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారా? ఇంతకుముందు మీరు చిన్న సమస్యలను ఫింగర్ టిప్స్ మీద ఓవర్కమ్ చేస్తూ వచ్చారేమో. ఒకవేళ దేవుడు ఒక బిగ్గెస్ట్ ఆబ్స్టకల్ను మీ ముందు పెట్టాడు అనుకోండి, అదొక సముద్రం లాగా, ఒకవేళ మీ ముందు ఒకవేళ ఎర్ర సముద్రం లాగా అది ఉన్నప్పుడు మీరు దాని విషయమై ఏమని మాట్లాడతారు, దాని విషయమై దేవుని యందు ఏమని విశ్వసిస్తారు అనేటువంటిది, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టెస్ట్ దట్ ఈస్ గాడ్ ఈస్ గోయింగ్ టు పుట్ బిఫోర్ యూ. ఇక్కడ వాళ్ళు ఏమని మాట్లాడారంట చూడండి, 11వ వచనంలో, వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా. ఐగుప్తులో మాకు సమాధులు లేవా మోషే? ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూచక క్రియలు చేసి మమ్మల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ అరణ్యములో ఈ సముద్రం ముందు మమ్మల్ని చంపాలని చెప్పేసి తీసుకొచ్చావా అంటూ ఏమంటున్నారంటే, మమ్మును ఈ ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమవుదామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు మాట్లాడుతున్న మాట ఏంటి? దిస్ ఇస్ ద ఫస్ట్ టెస్ట్. ఇది మొట్టమొదటి టెస్ట్ దేవుడు వాళ్ళకు పెట్టింది. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బానిసత్వపు మైండ్లోనే ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క మనస్సును గట్టిగా చేయాలి అని అంటే, శత్రువు అంటే కానాను దేశంలో ఉన్నటువంటి అనాకీలను, నెఫిలీలను ఎదుర్కోవాలనంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాలు లేకపోతే ఇశ్రాయేలు ప్రజల యొక్క మనస్సు అనేటువంటిది ఈ యొక్క బానిసత్వపు మనస్సు నుంచి బయటకు వచ్చి శత్రువును లోపరుచుకొని ఏలేంత సామర్థ్యం వాళ్ళ లోపలికి రావాలి అని అంటే వారి ముందు సమస్యలను, సవాళ్ళను పెట్టాల్సిందే. ఈరోజు మీ ముందు సమస్యలు, సవాళ్ళు ఎందుకు ఉన్నాయంటే, మీరు చెక్కుముకి రాతిలాగా మీ యొక్క హృదయము లేకపోతే మీ యొక్క మనస్సు లేకపోతే మీ యొక్క ముఖం కావాలి అని అంటే, ప్రతి సవాలును, ప్రతి నిందను, ప్రతి అవమానాన్ని, ప్రతి శ్రమను మీరు తట్టుకొని నిలబడే సామర్థ్యం మీకు రావాలి అని అంటే తప్పకుండా యూ హ్యావ్ టు ఫేస్ ద ఛాలెంజెస్, నో అదర్ వే. అందుకే మనము ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువును పరిశుద్ధపరిచి సంపూర్ణపరిచేటువంటి యేసుక్రీస్తు ప్రభువును శ్రమల ద్వారానే దేవుడు సంపూర్ణుడిగా చేశారంట. పరిశుద్ధపరచు వానికిని పరిశుద్ధపరిచే బడే వారికి ఒకే నియమము, అది శ్రమ పడే నియమం అని చెప్పేసి ఇక్కడ మనకు పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో. అంటే చూడండి, దెర్ ఈస్ నో షార్ట్ కట్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలో ఎట్లాంటి షార్ట్ కట్స్ అనేవి ఉండవు. కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఆ ప్రాసెస్ గుండా పోవాల్సిందే.
ఇక్కడ ఏమన్నారండి? ఇశ్రాయేలు ప్రజలు మోషేకు అదేవిధంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఐగుప్తులో సమాధులేవా మోషే? మమ్మల్ని ఇక్కడికి అరణ్యంలో తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చావు. మేము ఇంకా ఐగుప్తులకే బానిసైపోతాం, మమ్మల్ని వదిలిపెట్టు మోసే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ కనుక ఆ పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఇన్ని సూచక క్రియల చేత, ఇన్ని అద్భుతముల చేత ఐగుప్తీయుల చెర నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి అందులో మాకు త్రోవ కలగజేసి మమ్మల్ని ఆయన ముందుకు నడిపిస్తాడు అని గనక ఒకవేళ వాళ్ళు మాట్లాడి ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు అంత ఆలస్యం అనేటువంటిది జరిగేది కాదు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఎందుకు తిరుగులాడారు అని అంటే, ఎందుకు వాళ్ళకు ఆలస్యం జరిగింది అంటే, సమస్యను, శత్రువును చూసే విధానం అనేటువంటిది మారలేదు. చాలాసార్లు మీ జీవితంలో ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉంది? మీ వాగ్దానాన్ని మీరు ఎందుకు స్వాధీనపరచుకోలేకపోతున్నారు? దేవుడు మీ కొరకు నిర్ణయించినటువంటి జీవితాన్ని మీరు ఎందుకోసం పొందుకోలేకపోతున్నారంటే, సమస్యల్లో, ఇబ్బందుల్లో, సవాల్లో, శత్రువుల్లో, నిందల్లో, అవమానంలో మీరు వాటిని చూసేటువంటి విధానం అనేటువంటిది చాలాసార్లు కూడా మార్చబడట్లేదు. శ్రమ రాగానే కృంగిపోతున్నారు. సమస్య రాగానే దేవుడు ఇంకా నన్ను ఎందుకు ఇందులో ఉంచాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి మాట మాట్లాడడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేయలేదు. ఎందుకోసం ఏర్పాటు చేశాడు? ఇంతకుముందు చదివాం కదా, శ్రమలలో మనం ఏలుబడి చేయాలి, ప్రభుత్వం చేయాలి. యూ హ్యావ్ టు రూల్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యువర్ ఎనిమీస్, యూ హ్యావ్ టు రూల్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్, యూ హ్యావ్ టు స్పీక్ విత్ అథారిటీ అండ్ పవర్ ఓవర్ ద ఎవ్రీ ట్రబుల్. ప్రతి సమస్య సమయంలో మీరు అధికారంతో, విశ్వాసంతో మాట్లాడేంత శక్తిని పొందుకున్న వారుగా మీరు తయారు కావాలనేదే దేవుడు ప్రతిరోజు కూడా ఆయన చూస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత ఏం జరిగిందండి? అయినప్పటికీ కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద కనికరపడి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని ఎర్ర సముద్రాన్ని చీల్చి 2 పాయలుగా చేసి వాడిని బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొని రాగానే ఏం చేసిందండి? మిరియాం పాటలు పాడుతూ ఉంది. మనము నిర్గమకాండం 15వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఆమె పాటలు పాడుతూ దేవుడి నామాన్ని మహిమపరిచింది. మళ్ళీ మనం ఒకసారి కనుక ఈ 15వ అధ్యాయంలోనే మనం చూస్తే 22వ వచనంలో కొంత మళ్ళీ సమస్య వాళ్ళకు వచ్చింది. ఏంటంటే, ఈ ఎర్ర సముద్రం అంతా దాటి కొంచెం దూరం వాళ్ళు ప్రయాణం అయిపోయిన తర్వాత ఏమైందంటే 22వ వచనంలో, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అరణ్యంలోనికి వెళ్ళి అందులో మళ్ళీ 3 రోజులు నడిచారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నీళ్ళు లేకపోతే అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏమైందంటే వారికి నీళ్లు దొరకలేదు. వాళ్ళు కాల్బలము విస్తారమైనటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళకు దాసదాసీలు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, అదేవిధంగా చంటి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలండి? నీళ్లు కావాలి. నీళ్లు కావాలని చెప్పేసి ఆ ప్రాంతం అంతా కూడా చూసినప్పుడు ఒక నీళ్ళ బావి వాళ్ళకి కనబడింది. ఆ బావి ఎట్లా ఉంది అంటే చూడండి, మారాకు వారు చేరిరి, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద సనుగు కొనగా. ద సెకండ్ ప్రాబ్లమ్ ఆర్ సెకండ్ ఛాలెంజ్ దే ఆర్ ఫేసింగ్ దట్ ద వాటర్ దట్ వాజ్ బిటర్. వాళ్ళు సమస్యలోనికి మళ్ళీ వచ్చారు. అప్పుడే అద్భుతం జరిగింది. 3 రోజులు ఇట్లా ప్రయాణం చేశారో చేయలేదో, వాళ్ళ ముందు ఒక గొప్ప అద్భుతం వాళ్ళ కళ్ళ ముందు కనబడింది. ఎర్ర సముద్రము పాయలవడం, అందులో నుంచి ఆ విస్తారమైనటువంటి జనము నడవడం, ఆ బయటకు వచ్చిన తర్వాత పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించడం, ఇది ఒక గొప్ప అద్భుతం వాళ్ళ కళ్ళ ముందు కనబడ్డ తర్వాత ఒక 3 రోజులకే మళ్ళీ ఇంకొక సమస్య వచ్చింది. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఒక సమస్య జయించిన వెంటనే మళ్ళీ ఇంకొక సమస్య వస్తుంది. అబ్బా, మళ్ళీ నా జీవితంలో ఇంకొక సమస్య వచ్చిందా అని చెప్పేసి మనము చాలాసార్లు కూడా కృంగిపోతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎట్లయిందంటే చూడండి, వాళ్ళు మారాకు వెళ్ళినప్పుడు ఏమయ్యారంట? వాళ్ళు మేమేమి తాగుదామని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులో కలగజేసిన రోగంలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ చూడండి,
నీళ్లను దేవుడు స్వస్థపరిచాడు. ఇక్కడ యెహోవా రాఫా లేకపోతే స్వస్థపరచు దేవుడుగా ఇక్కడ వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. ఒకవేళ గనక ఆ సమస్య సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఏమని ప్రార్థించాలి, ఏమని స్తుతించాలండి? ఇంతకు ముందే ఒక 3 రోజుల కింద మాకు ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు దాన్ని దేవుడు 2 పాయలు చేసి మమ్మల్ని ముందుకు నడిపించిన దేవుడు ఇప్పుడు ఈ చేదైనటువంటి నీళ్లను మధురముగా మా కొరకు మార్చగలడు అనేటువంటి విశ్వాసపు స్థాయికి ఎదగాల్సింది పోయి మోషే మీదను దేవుని మీదను వాళ్ళు సనుగుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ద సెకండ్ టెస్ట్ ఆల్సో దేవర్ ఫెయిల్డ్. 2వ పరీక్షలో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వాళ్ళ జీవితంలో ఈ సమస్య వెంబడి సమస్యను, శ్రమ వెంబడి శ్రమను ఎందుకు తీసుకొస్తున్నాడంటే వాళ్ళలో ఉన్నటువంటి బానిసత్వపు మనస్సును తీసేసి, లేకపోతే వాళ్ళ జీవితంలో ఆధారపడ్డారు. ఆ ఐగుప్తులు వేసేటువంటి ఆహారంకు వాళ్ళు అలవాటు పడ్డారు. అదేవిధంగా వాళ్లకు కావలసినటువంటి విశ్వాసపు యొక్క సామర్థ్యము, శత్రువును ఎదుర్కొనేంత సామర్థ్యం వాళ్ళ హృదయం లోపల బిల్డ్ కాలేదు కాబట్టి దాన్ని స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి వాళ్ళ ముందు ఛాలెంజెస్ను, సమస్యలను తీసుకొని వచ్చినప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళు మళ్ళీ పడిపోతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు గనక నా కట్టడలను, నా విధులను, నా మాటను గనక వింటే, నన్ను గనక అర్థం చేసుకుంటే నేను మీకు యెహోవా రాఫాగా ఉంటాను, ఎర్ర సముద్రాన్ని చీల్చే దేవునిగా ఉంటాను అని చెప్పేసి ఇక్కడ దేవుడు వారితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మారా నీళ్లు చేదైనవి అయినప్పటికీ వాళ్ళు ఒకవేళ కనుక దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని యొక్క శక్తి కొరకు ఎదురు చూస్తే ఆ నీటిని ఆయన మధురంగా మార్చి వారి కొరకు సిద్ధపరిచినటువంటి గొప్ప మేలులోనికి, గొప్ప ఆశీర్వాదంలోనికి ఆయన వారిని ఇంకా అద్భుత రీతిగా నడిపించేటువంటి దేవుడు. కానీ ఇక్కడ 2వసారి కూడా వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం 3వదిగా మనం చూస్తే కొంత దూరం నడిచిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహారం అంతా కూడా అయిపోయింది. అరణ్యంలో తినడానికి భోజనం ఏమీ లేదు. 16వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఇక్కడ 2వ వచనం నుంచి మనం చూస్తే కనుక, అరణ్యంలో ఇశ్రాయేలుల సమాజం అంతయు మోషే అహరోనుల మీదను సనిగెను. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతే ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మును అక్కడ నుండి తోడుకుని వచ్చితురని వారితోననగా. చూడండి, మళ్ళీ 3rd ప్రాబ్లం, దే ఆర్ ఫేసింగ్ హంగ్రీ. వాళ్ళకు ఆకలి అవుతా ఉంది. మొట్టమొదట ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. 2వది వాళ్ళకు మారా నీళ్లు చేదుగా ఉన్నాయి. 3వది ఆకలి చేత వాళ్ళు అలమటిస్తూ ఉన్నారు. 20 లక్షల మందికి ఎన్ని కోళ్ళని మోసే తీసుకురావాలి, ఎన్ని మేకలని తీసుకురావాలి, ఎంత ఆహారం తీసుకురావాలి, ఆకలి చేత చంపడానిక నన్ను అరణ్యంలోనికి తీసుకొచ్చావు అని చెప్పేసి ఒక్కొక్కడు మోషే మీద, అహరోను మీద, దేవుని మీద సనుగుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ మనం చూద్దాం. 4వ వచనంలో, మోషే చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకోవాలి అని చెప్పేసి దేవుడు వారి కొరకు మళ్ళీ ఆకాశపు ద్వారములను తెరిచి ఆ మన్నాను వారి కొరకు కురిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ 3వ పరీక్షలో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారండి? ఓడిపోయారు. తర్వాత 4వది ఏంటంటే, ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకోవాలి అని చెప్పేసి దేవుడు అంటాడు. కానీ వాళ్ళు కొంచెం ఎక్కువ కూర్చుకుంటారు. ఎక్కువగా కూర్చుకున్న వానికి ఎక్కువ కాదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాదు. ఎవడైతే ఎక్కువగా కూర్చుకున్నాడో అది తెల్లారి వరకు ఉంచుకుంటే అది కంపు కొట్టింది. ఇది 4వ పరీక్ష. ఇందులో కూడా వాళ్ళు విఫలమవుతారు. 5వది ఏంటంటే, ఆదివారం అనగా విశ్రాంతి దినమున ఎవరు కూడా ఆ యొక్క మన్నాను ఏరడానికి ఎవరు కూడా వెళ్ళొద్దు. ముందు రోజు కూర్చుకున్నదే, ముందు రోజు 2 మీరు కూర్చుకున్నదే, అదే మీకు సరిపోతుంది అని చెప్పేసి చెప్పినప్పుడు చాలామంది కూడా ఎదురుగా ఆ యొక్క మన్నాను ఏరుకోవడానికి వెళ్తూ ఉంటారనమాట. అది 5వ పరీక్ష. మనం 6వ పరీక్ష చూసినట్లయితే వాళ్ళకు ఈ విధంగా ఒక సమస్య వెంబడి ఒక సమస్య వెంబడి ఒక సమస్య వాళ్ళ జీవితంలోనికి వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా 6వదిగా ఇదే నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుంచి 4వ వచనంలో రెఫిదీము అనేటువంటి ప్రాంతంలోనికి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళు అనేటువంటివి ఉండవు. మార్గాయం ఆయాసం చేత వాళ్ళు కృంగిపోయి కుమిలిపోతూ ఉంటారు.
అట్లాంటి పరిస్థితిలో మోషేని ఇంకా చంపాలని చెప్పేసి అనుకుంటారు. అప్పుడు దేవుడు మళ్ళీ ఆ బండను మోషే కొట్టినప్పుడు అది నీళ్ళని ఇస్తుంది అనేటువంటిది మనము చూస్తాం. బండంతో మాట్లాడినప్పుడు నీళ్ళు వస్తాయి, వాటి నుంచి అతడు పొందుకున్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా 7వది ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రమును పొందుకోవడానికి మోషే ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే ఆ బంగారు దూడని తయారు చేసుకొని దాని ముందు వాళ్ళు నాట్యమాడి ఈ దేవుడే మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి ఈ దేశం తీసుకొచ్చాడని చెప్పేసి వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహారాధన చేసినట్టుగా మనం చూస్తాం. 8వది ఏంటంటే ఇదే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1-3 వాళ్ళు మిశ్రిత జనం ఉండడం వల్ల వాళ్ళ యొక్క ఆశలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఈ అరణ్యంలో వాళ్ళు కుమిలిపోతున్నప్పుడు, లేకపోతే కొన్నిసార్లు పరీక్షకు దేవుడు పెట్టేటువంటి పరీక్షలకు వాళ్ళు వెళ్తున్నప్పుడు దేవుని మీద సనిగినట్టుగా గునిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా 9వది ఏంటంటే ఇదే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4-34 వారిలో మిశ్రిత జనం ఉండడం వల్ల మాంసాపేక్ష కలిగినటువంటి వారై ఎన్ని రోజులు ఈ చవిసారములు లేనటువంటి ఈ మన్నాను మేము తింటాం. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అప్పుడో ఇప్పుడు మాంసం తినేది, అప్పుడో ఇప్పుడు మటన్ తినేది, చేపలు తినేవి, ఇప్పుడు మాకు ఏమీ లేవు అని చెప్పేసి దేవుని మీద సనుగుతూ ఉన్నారు. అప్పుడు కూడా దేవుడు వారి మీద కనికరం ఉంచి ఆ క్వెల్స్ను వారి మీదకి తెచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం 10వదిగా మనం చూస్తే ఇదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1-3 అక్కడ బ్యాడ్ రిపోర్టు ఒక 10 మంది తీసుకొచ్చారు. 12 మంది వేగుల వారిని కానాను దేశమును చూసి రమ్మని చెప్పేసి మోషే పంపించినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. ఆ దేశము గొప్ప దేశమే, మంచి దేశమే, అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష పండ్లు కావచ్చు, ఆ యొక్క అంజూర పండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా గొప్పగా ఉన్నాయి. కానీ మనం వాటిని స్వాధీనం చేసుకోలేం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నత దేహులు, వాళ్ళ ముందు మనం ఒక మిడతలాగా ఉన్నాం, మనం వారిని జయించలేము అని చెప్పేసి కొంతమంది మాట్లాడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తమ వస్త్రాలను చింపుకొని ఇంకా మోషే మీద దేవుని మీద సనుగుతూ వాళ్ళు చాలా మట్టుకు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్టుగా మనం చూస్తాం. కానీ అదేవిధంగా యెహోషువ కాలేబులు అది మిక్కిలి మంచి దేశము, దేవుడు మన యందు ఆనందించిన ఎడల మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి ఆ వాగ్దాన దేశంలోనికి దేవుడు మనల్ని తప్పకుండా తీసుకెళ్తాడని చెప్పేసి వాళ్ళు విశ్వాసంతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఏ కాలేబు యెహోషువలైతే విశ్వాసంతో మాట్లాడారో వారు మాత్రమే ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాన్ దేశంకు వెళ్ళారు. కానీ ఈ 10 సార్లు దేవుణ్ణి శోధించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోనే రాలిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదాహరణలన్నీ కూడా నేను మీకు ఎందుకోసం జ్ఞాపకం చేస్తూ వచ్చానంటే, ఒక ఛాలెంజ్ వెంబడి ఇంకొక ఛాలెంజ్, ఒక సమస్య వెంబడి ఇంకొక సమస్య, ఒక శ్రమ వెంబడి ఇంకొక శ్రమ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లోనికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకోవాల్సింది పోయి, దేవుని మీద ఆధారపడాల్సింది పోయి, దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సింది పోయి, వాళ్ళు దేవుని మీద సనుగుతూ, నేర్చుకోవాల్సింది పోయి దేవుని మీద గుణుగుతూ, అదేవిధంగా దేవుని యొక్క సేవకుల మీద గుణుగుతూ, పరిస్థితులను నిందిస్తూ, లేకపోతే మమ్మల్ని ఐగుప్తు దేశంలోనికి తీసుకొచ్చావు కదా, మళ్ళీ మేము అక్కడికి వెళ్తామని చెప్పేసి వాళ్ళు ఆశపడి అట్లాంటి ఆలోచనలు వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వారిని ఆ యొక్క అరణ్యంలోనే రాలిపోయేటట్టుగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మీరు మీ సమస్యలను, సవాళ్ళను ఎట్లా చూస్తున్నారు? వాటి నడుమ మీరు పరిపాలన చేస్తున్నారా? దేవుని యొక్క సహాయం కొరకు మీరు కనిపెడుతున్నారా? ప్రతి కొండను దేవుడు చదును చేస్తాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చలేదా? మారాను మధురంగా మార్చలేదా? అదేవిధంగా మనం చూసినట్లయితే వాళ్ళు ఆకలితో అలమటించినప్పుడు మన్నాను ఇవ్వలేదా? వాళ్ళకు కావలసినవన్నీ కూడా దేవుడు సమస్యలో సమకూరుస్తున్నాడు. అయినా కూడా వాళ్ళు నేర్చుకోవట్లేదు, అయినా కూడా వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయికి రావాలని చెప్పేసి వాళ్ళు ఆశపడట్లేదు. అందుకే దేవుడు వాళ్ళను అణిచి 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 మరి పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, దేవుడు పరీక్షిస్తాడు, దేవుడు లాగుతాడు, దేవుడు మీ హృదయాన్ని టెస్ట్ చేస్తాడు. సమస్య వచ్చినప్పుడు మీరు దానికి ఎట్లా ప్రతిస్పందిస్తున్నారు? దాన్ని ఏలాలి అని చెప్పేసి అనుకుంటున్నారా, లేకపోతే దాని చేతనే మీరు ఏలబడుతున్నారా అనేటువంటిది గాడ్ విల్ టెస్ట్ యూ, దెన్ హీ విల్ ప్రమోట్ యూ. ఎప్పుడైతే మీరు మంచి మాట మాట్లాడతారో, కాలేబు యెహోషువల వలె దేవుడు మన యందు ఆనందిస్తున్నాడు, ఆయన మన పితరులతో వాగ్దానం చేసినటువంటి దేశముకు మనం ఖచ్చితంగా వెళ్తాం అని చెప్పేసి యెహోషువ ఏ విధంగానైతే ధైర్యంగా మాట్లాడాడో మనం కూడా తప్పకుండా మాట్లాడాలి.
దేవుడి మన యందు ఆనందిస్తున్నాడు. ఆయన మన కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. తప్పకుండా మనం ఈ సమస్యలను జయిస్తాం. ఈరోజు మిమ్మల్ని ఏదైతే బాధ పెడుతుందో దాని మీద మీరు తప్పకుండా విజయము సాధిస్తారు. ఒకవేళ మీ జీవితంలో ఎర్ర సముద్రం లాంటి ఒక కొండ, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు మీ ముందు ఉన్నాయి కావచ్చు, లేకపోతే ఆకలి దప్పుల చేత అలమటించేటువంటి సందర్భాలు మీకు ఉన్నాయి కావచ్చు, మారా లాంటి చేదైన సందర్భాలు మీకు వచ్చాయి కావచ్చు, లేకపోతే మీ ముందున్నటువంటి శత్రువులకు గొప్ప అనాకీల వలె, నెఫిలీల వలె మీకు కనబడుతున్నాయి కావచ్చు, లేకపోతే మీకు తాగడానికి నీళ్లు లేవనేటువంటి పరిస్థితులకు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే ఎదుర్కొన్నారో అట్లాంటి సందర్భాల గుండా మీరు వెళ్తున్నారు కావచ్చు. ఇశ్రాయేలు ప్రజల వలె మీరు మాట్లాడుతున్నారా? లేకపోతే దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసంతో మీరు మాట్లాడుతున్నారా? ఒకవేళ కనుక దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసంతో మాట్లాడితే మీ కొరకు ఆయన కదిలి వస్తాడు. ఇక్కడ దేవుడు వారి మీద కృప చూపించాడు కాబట్టి 10 సార్లు వారు పరీక్షలో ఫెయిల్ అయినా వారిని మరవకుండా కృపాసత్య సంపన్నుడుగా ఉండి వారి జీవితంలో అద్భుతములు చేస్తూ వారిని ముందుకు నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎవ్రీ ప్రాబ్లం అండ్ ఎవ్రీ ఛాలెంజ్ ఈజ్ డిజైన్డ్ అండ్ వాజ్ ప్రిపేర్డ్ టు మేనిఫెస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో వాజ్ ప్రిపేర్డ్ టు ప్రిపేర్ యూ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా నిన్ను సిద్ధపరచడానికే, నిన్ను గొప్ప చేయడానికే సమస్యలు అనేటివి క్రియేట్ అయి ఉన్నాయి. వాటన్నిటిని గుండా నిన్ను నడిపిస్తాడనేటువంటిది ఖచ్చితంగా మనకు అర్థం కావాలనేది ఈరోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం చూస్తే కనుక మనము ఇశ్రాయేలు ప్రజల ముందు ఈ విధంగా వాళ్ళవన్నిటిని కూడా దాటుకుంటూ వెళ్ళిన తర్వాత యొర్దాను నది వాళ్ళకు ఎదురుగా వచ్చింది, ఎరుకో ప్రాకారములు ఎదురుగా వచ్చాయి. తర్వాత కనానీయుల దేశంలో ఉన్నటువంటి అనేక మంది కూడా వాళ్ళకు ఆటంకంగా వచ్చారు. అయినప్పటికీ కూడా వారందరినీ కూడా జయించి స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు మీకు రావాల్సిన ప్రతి దీవెన శత్రువు చేతిలో ఉంది. దాన్ని మీరు ఓవర్కమ్ చేసి శత్రువును అణిచి దాని నుంచి మనం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఈరోజు దేవుడిచ్చే ప్రతి వాగ్దానము శత్రువు చేతిలో ఉంది. వాడిని అణిచి వాడిని పాదముల క్రిందకి తీసుకొచ్చినటువంటి దేవుని యొక్క శక్తి ద్వారా మనము స్వాధీనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన మీద ఉంది. మనం చాలాసార్లు సమస్యలను చూసి, సవాళ్ళను చూసి పారిపోవాలనుకుంటాం. ఎక్కడికైనా వెళ్తే బాగుండేమో, ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్తే బాగుండేమో, నా చుట్టూ మాంత్రికులు ఉన్నాడు, ఎవడైనా నన్ను ఎప్పుడు చంపుతాడేమో అని చెప్పేసి బాధపడుతూ నేను ఇక్కడికి వెళ్తానే బాగుండు, అక్కడికి వెళ్తే బాగుండు, నాకు సమాధానం దొరుకుతుందేమో, నేను 10 రోజులు ట్రిప్ వెళ్తే బాగుండు, లేకపోతే కుటుంబాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్తే బాగుండు, నా భర్త నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఇంకెక్కడికి వెళ్తేనే బాగుండు, నా భార్య నన్ను టార్చర్ చేస్తా ఉంది, ఇంకెక్కడికి వెళ్తే బాగుండు అని చెప్పేసి చాలాసార్లు కూడా మనము మాట్లాడుతూ ఉంటాం, అలాగే ప్రయత్నం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఏదైతే ఈరోజు నిన్ను ఛాలెంజ్ చేస్తూ ఉందో, ఏదైతే నిన్ను సవాల్ చేస్తూ ఉందో దాని మీద నిన్ను అధిపతిగా నియమించాలని చెప్పి దేవుడు అనుకుంటున్నాడు. చూడండి, ఒకసారి మనం దావీదు యొక్క జీవితాన్ని చూస్తే, దావీదుకు తను ఆ అరణ్యంలో చిన్న మందను కాచుకుంటా ఉన్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది. ఆ ఎలుగుబంటిని చీల్చి దాని నోట్లో నుంచి గొర్రెపిల్లని తీసుకొచ్చాడు. అదేవిధంగా ఇంకొక రోజు సింహం వచ్చింది. ఆ సింహం ఆ యొక్క గొర్రెపిల్లని ఎత్తుకొని పోతున్నప్పుడు దాన్ని చీల్చి దాని నోట్లో నుంచి ఏం తీసుకొచ్చాడంటే గొర్రెపిల్లని బయట తీసుకొచ్చాడు. తర్వాత కొన్ని రోజులకు అతని ముందు గొప్ప గొలియాతును దేవుడు పెట్టాడు. ఈ గాతు వాడైనటువంటి గొలియాతును దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని బలం ద్వారా ఎదుర్కొని ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మన ముందు చిన్న చిన్న సవాళ్ళను, చిన్న చిన్న ఇబ్బందులను దేవుడు నీ ముందు పెట్టి గొప్ప జాయింట్స్ని కూడా దేవుడు నీ ముందు పెట్టాలనుకుంటాడు. కానీ ఆ ఎలుగుబంటి దగ్గరనే, ఆ సింహం దగ్గరనే నువ్వు ఈరోజు ఆగిపోతా ఉన్నావు. ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చిన తర్వాత మారా దగ్గర నువ్వు నమ్మగలగాలి. ఆ మారా దగ్గర అద్భుతం చూసిన తర్వాత నువ్వు ఆకలితో అలమటించినప్పుడు దేవుడు నీ కొరకు అద్భుతం చేస్తాడని నమ్మగలగాలి. ఏ రోజుకు ఆ రోజు నీకు ఇచ్చినప్పుడు తెల్లారికి దేవుడు నాకు ఇస్తాడనేటువంటి నమ్మకం నీకు ఖచ్చితంగా కలగాలి. దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన నీకు అన్నిటిని కూడా సమకూరుస్తాడనేటువంటి విశ్వాసం నీకు రావాలి. ఆ రెఫిదీములో నీళ్లు లేనప్పుడు, ఆకలితో లేకపోతే నీటి గురించి అలమటిస్తున్నప్పుడు బండను తెరిచి నీళ్ళు ఇస్తాడని చెప్పేసి నువ్వు నమ్మగలగాలి. అదేవిధంగా నీకు కావలసిన అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడనేటువంటి విశ్వాసం నీకు రావాలి. ఈ విధంగా అంచెలంచెలుగా విశ్వాసం నుంచి విశ్వాసంలోనికి మనం ఎదుగుతున్నప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ ద జాయింట్స్. కానానులో ఉన్నటువంటి ఆ నెఫిలీలను, అనాకీలను ఎదుర్కోవాలంటే ఈ ప్రాసెస్ అంతా నువ్వు పోవాల్సిందే. చాలాసార్లు మీ ముందున్నటువంటి పెద్ద పెద్ద అబ్స్టకల్స్ను
దేవుడు మీ ముందు మీ జీవితంలోనికి తీసుకురావాలి, దాని నుంచి మిమ్మల్ని ప్రమోట్ చేయాలి, ఎలివేట్ చేయాలని చెప్పేసి దేవుడు అనుకుంటే చిన్న చిన్న వాటి దగ్గరనే ఆగిపోతూ ఉన్నారు. ఈరోజు చిన్న చిన్న వాటిని మీరు జయించలేకపోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా సహోదరులారా, స్నేహితులారా, దావీదును ప్రమోట్ చేయడానికి, ఆ గొలియాతును తన ముందు పెట్టడానికి ముందు ఎలుగుబంటిని, అదేవిధంగా సింహాన్ని తన ముందుకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత గొలియాతును దావీదు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అతడు సింహాసనం మీదకి వెళ్ళాడు. కాబట్టి ఈరోజు మీ ముందున్నటువంటి ప్రతి సమస్య, ప్రతి సవాల్ అనేటువంటిది, ప్రతి శత్రువు అనేది దేవుని మహిమ తీసుకురావడానికి, దాని ద్వారా మీరు ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళడానికి దేవుడు మిమ్మల్ని మీ ముందు అవన్నీ పెడుతున్నాడు. కానీ మిమ్మల్ని నశింపజేయడానికో, లేకపోతే మీరు నాశనం కావాలనో, ఆ సమస్యల చేత మీరు నలపబడాలనే ఉద్దేశము దేవునికి ఎంత మాత్రము లేదనేది ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దానియేలు ముందు సింహాల గుహలో అతడు తోయబడ్డాడు. సింహాలు ఏమైనా యేసయ్య? షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ యొక్క మండేటువంటి గుండంలోనికి వాళ్ళు త్రోయబడ్డారు. ఆ అగ్ని వారిని ఏమైనా చేయగలిగిందా? ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోయినట్లయితే ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక క్రియలు తన ప్రజలను నమ్మిన వారిని, తనను నమ్మినటువంటి వారి పక్షమున దేవుడు చేస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని కూడా చూడండి, ఎన్ని అద్భుతాలైనా చేసుకుంటూ వచ్చాడు. ఆ కానాన్ అనేటువంటి పెండ్లి విందులోనికి వెళ్ళినప్పుడు, ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు దేవుడు అక్కడ షో అప్ చేశాడు. ఆ నీళ్లనైనా ద్రాక్షరసంగా మార్చాడు. కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులను ఆయన ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. దయ్యముల చేత పీడితులైనటువంటి వారిని విడిపించాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టాడు. చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపాడు. ఆ యొక్క ఒక్కగానొక్క కుమారుడైనటువంటి, ఆ యొక్క తల్లికి ఒక్కగానొక్క కుమారుడైనటువంటి వాడు చనిపోయినప్పుడు, పాడెమును ముట్టినప్పుడు అతడు లేచి కూర్చున్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోయినట్లయితే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యములు, ఎన్నో సూచక క్రియలు ఆయన చేస్తూ వచ్చాడు. నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్పేసి ఆయన ప్రూవ్ చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు మీ ముందున్నటువంటి ప్రతి సవాలు, ప్రతి సమస్య దేవుని కంటే గొప్పది కాదు. అందుకే ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పేసి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని కూడా దేవుడు అట్లనే స్థిరపరిచాడు. ఆ 100 ఏళ్ల వయసులో దేవుడు అబ్రహాముకు కుమారుని ఇచ్చినప్పుడు అబ్రహాముకి ఇంకా విశ్వాసం వచ్చింది. తర్వాత అబ్రహాము యొక్క కుమారుడు ఎదిగినప్పుడు ఆ కుమారుని తీసుకెళ్లి బలిగా ఇవ్వమని చెప్పేసి అన్నప్పుడు అతడు ఏమాత్రం కూడా ఎదురు చూడలేదు. మృతతుల్యమైనటువంటి నా గర్భంలో నుంచి ఒక చక్కటి కుమారుని ఇచ్చినటువంటి దేవుడు, ఇప్పుడు కనుక నేను నా ఇస్సాకును బలిగా అర్పణగా అర్పిస్తే తప్పకుండా ఇస్సాకును తిరిగి లేపి, ఆ ఇస్సాకు వలనైనది నా సంతానం అనబడునని చెప్పేసి ఆయన అన్నాడు. కాబట్టి తప్పకుండా తిరిగి బ్రతికిస్తాడని చెప్పేసి విశ్వాసముతో ఆ గాడిదకు గంత కట్టి తనతో పాటు ఉన్నటువంటి ఆ యొక్క పనివారిని తీసుకెళ్లి తన కుమారుని మీద కట్టెలను పెట్టి ఆ నిప్పును పట్టుకొని మోరియా పర్వతం మీదకి ఎక్కి తన కుమారుని బలిగా అర్పించడానికి ఆ బలిపీఠం మీద పడుకొని పెట్టి ఆ కత్తి ఎత్తినప్పుడు దేవుని దూత తనతో మాట్లాడేదాన్ని, నువ్వు యెహోవాను ప్రేమిస్తున్నావని, నువ్వు ఆయనకు భయపడు వాడవని ఇందువలన తెలిసింది. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు కాబట్టి నువ్వు అన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటావు. ప్రమాణపూర్వకంగా ఈరోజు నీతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, శత్రుల గవనులను స్వాధీనం చేసుకుంటావు. ఆకాశం నక్షత్రంలో నీ యొక్క సంతానం ఉండబోతా ఉంది, సముద్ర తీరపు ఇస్క్రేనులో నీ సంతానం ఉండబోతా ఉంది అని చెప్పేసి దేవుడు తనతో చేసినటువంటి వాగ్దానాన్ని మళ్ళొకసారి స్థిరపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరేం కావాలంటే సమస్యలు, ఇబ్బందులు అవన్నీ కూడా మిమ్మల్ని ఒక బలమైనటువంటి ఇనుప ఆయుధంగా మిమ్మల్ని తయారు చేయాలి. వాటిని మీరు నూరుస్తున్న కొలది మీరు శక్తివంతులు కావాలి. వాటిని నూరుస్తున్న కొలది మీరు ఒక బలవంతులుగా కావాలి. కాబట్టి ధైర్యవంతులై మీరు అపవాదిని వాని యొక్క కుయుక్తులను అణిచేసేంత సామర్థ్యంలోనికి మీరు రావాలి. పౌలు యొక్క జీవితాన్ని కూడా చూడండి, లోపల భయములు, వెలుపల సమస్యలు ఇవన్నీ వచ్చినా నాకు శ్రమలు విస్తరించిన ఆయన ద్వారా ఎంతో ఆదరణ మాకు విస్తరిస్తుందని చెప్పేసి అంటాడు. మేము ఎక్కడికి వెళ్ళినా ఎన్ని శ్రమలు వచ్చినా మేము ఇరికింపబడే వారం కాదు అని చెప్పేసి అంటాడు. అతడు సువార్త ప్రకటిస్తున్నందుకు తీసుకుని వెళ్ళి ఆ యొక్క బోండాలేసి బిగించినప్పుడు అందులో దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. పేతురుని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేసినప్పుడు అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. ఈ విధంగా వాళ్ళ యొక్క ధైర్యము, వాళ్ళ యొక్క విశ్వాసం కనుక చూస్తే దేవుని మీద వాళ్ళు ఆధారపడ్డాడు. దేవుని కొరకు వాళ్ళు నిరీక్షించారు. ఆ సమస్యలను మీద వాళ్ళు ప్రభుత్వం చేశారు. అందుకే వారిని ఏది కూడా ఏమీ చేయలేకపోయింది. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన సమస్యలన్నిటికంటే మనలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు. మన సమస్యలను తీసుకొని వస్తున్నటువంటి సాతాను కంటే మనలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు. కాబట్టి ఆయన ద్వారా మనం సమస్తం కూడా సాధిస్తాం. ఆయన ద్వారా మనము అన్నిటిని కూడా ఏలుతాం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అంటాడు, మనని ప్రేమించేటువంటి ఆయన ద్వారా కరువైన, వస్త్రహీనతలైన, ఉపద్రవములైన, శ్రమలైన ఏదైనా కూడా మనం జయిస్తాం. మనము ఓడిపోయేదంటూ ఏది ఉండదు.
ఈరోజు మీరు ఎక్కడ కూడా ఓడిపోరండి. మీ తలను దేవుడు ఎక్కడ కూడా ఆయన సిగ్గుపడనియ్యడు. మీ తల దించేటట్లుగా దేవుడు ఎప్పుడు చేయడు. మీరు దేవుని కొరకు ఆధారపడితే తప్పకుండా ఆయన మిమ్మల్ని లేవనిస్తాడు, హెచ్చిస్తాడు. కాబట్టి ఈరోజు మీ ముందున్నటువంటి ప్రతి సమస్యను మీరు రూల్ చేయాలి, ఏలాలి. ఇశ్రాయేలు ప్రజల వలె సనుగకుండా, గునుగకుండా, దావీదు వలె దాన్ని ఎదుర్కొంటానని చెప్పేసి మీరు ముందుకెళ్ళాలి. శ్రమలో కూడా దేవుడు నాకు విజయం ఇస్తాడని చెప్పేసి మనం ధైర్యంగా మాట్లాడగలిగేంత స్థాయికి మనం ఎదగాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే పౌలు అంటాడు, తన యొక్క శ్రమల హిస్టరీని తను రాస్తూ ఏమంటాడంటే, మనం 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం 11వ అధ్యాయం 23 నుంచి 28వ వచనంలో కనుక చదివితే, ఒకవేళ నేను శ్రమలను గురించి అతిశయపడాల్సి వస్తే అతడు ఎన్నెన్ని శ్రమలు పడ్డాడో మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి మనం చదువుదాం. వాటన్నిటిలో కూడా ఎక్కడ పౌలు నశించినట్టుగా కానీ, ఆ ఇబ్బందులు తనని బాధ పెట్టినట్టుగా కానీ, వాటి ద్వారా తను చలించినట్టుగా కానీ అతడు ఎక్కడ కూడా మాట్లాడాడు. అంత ధైర్యము, అంత సామర్థ్యము దేవుడు తనకిచ్చినట్టుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనుక చూస్తే 23వ వచనంలో, వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడి తిని. ఇంకేమని చూస్తే, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయబడ్డప్పుడు ఎట్లా అనిపిస్తుందండి? దేని గురించి చెరసాలలో వేయబడ్డాడు? తప్పు చేశాడా? ఎవరిని హత్య చేశాడా? లేకపోతే ఏదైనా దొంగతనం చేశాడా? కేవలం క్రీస్తు సువార్త ప్రకటిస్తే తను తీసుకెళ్లి చెరసాలలో వేశారు. ఇంకేమంటున్నాడు చూడండి, అపరిమితంగా దెబ్బలు తింటిని. అతన్ని పడ్డ దెబ్బలకు లెక్కలేదంట. ఒక్క దెబ్బ పడితేనే మనకు ఎట్లా ఉంటుందండి? అన్నీ మాట్లాడతాం, అందరు వచ్చి పరామర్శించాలి మనని. ఇంకా మనం కృంగిపోతూ ఉంటాం. నన్ను కొట్టిండు, లేకపోతే ఆమె కొట్టింది, ఈయన కొట్టిండు అని చెప్పుకు తిరుగుతాం. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, అపరిమితంగా దెబ్బలు తిన్నాడంట. ఇంకా చూస్తే, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటుంది. ప్రాణాపాయం, ఇంకా బతుకుతానో బతుకునో అనేటువంటి పరిస్థితి, అట్లాంటి పరిస్థితిలో కూడా అతడు వెళ్ళాడంట. ఇంకా చూస్తే కనుక అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 39 దెబ్బలు యూదుల చేత 5 సార్లు తిన్నాడంట. కొరడా దెబ్బలు ఒక్కొక్కసారి దెబ్బ కొడతా ఉంటే మాంసం చీలిపోయినట్టుగా ఉంటుంది. ఇట్లాంటివి 5 సార్లు యూదులు తనని పట్టుకొని కొట్టారంట. ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది చూడండి. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, హౌ మచ్ హి వాజ్ టార్మెంటెడ్. ఇంకా మనం చూస్తే కనుక, ముమ్మారు బెత్తెములతో కొట్టబడి తిని. 3 సార్లు కట్టి తీసుకొని కొట్టారంట. ఆయన ఎంత కొట్టిరో తెలిసి ఉండదు, అన్నిసార్లు అతడు దెబ్బలు పడ్డాడు. ఇంకా మనం చూస్తే, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పలికి శ్రమ పడి తిని. 3 సార్లు ఓడ పగిలిపోయిందంట అతడు పోయే త్రోవలో. దేవుని సేవకుడే కదా, అభిషక్తుడే కదా, అపోస్తలుడే కదా. అతడు చేతి పెడితే రోగాలు స్వస్థపడుతున్నాయి. అతడు యేసు నామంలో దయ్యమా వెళ్ళమంటే వెళ్తా ఉంది. మరి ఇట్లాంటి గొప్ప దైవజనునికి శ్రమలు ఎందుకు వస్తున్నాయి బ్రదర్? ఇట్లాంటి గొప్ప సేవకునికి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి బ్రదర్? ఎందుకు వస్తున్నాయో తెలుసా? దేవుని మహిమ బయలుపరచబడడానికి. ఏ శ్రమ, ఏ ఆయుధము అతనికి విరోధంగా రూపించబడేది వర్ధిల్లదు అనేటువంటిది ప్రూవ్ చేయడానికే వీటన్నిటి గుండా తీసుకెళ్ళాడు. ఒకటి తక్కువ 5 దెబ్బలు, ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు కొట్టినప్పుడు చచ్చిపోవాలి కదా మనిషి. ప్రాణాపాయంలో 3 సార్లు ఆ యొక్క ఓడ పగిలిపోయినప్పుడు ఎక్కడో దగ్గర చచ్చిపోవాలి కదా. వీటన్నిటిలో చచ్చిపోతున్నాడా? వీటన్నిటిలో తను మరణించాడా? మరణించలేడండి. ఏ రోగం మిమ్మల్ని చంపదు, ఎవడు మిమ్మల్ని చంపలేడండి. ఏ సమస్య మిమ్మల్ని నాశనం చేయలేదు. కాబట్టి మీరు సమస్యగా తయారవుతారు. కాబట్టి ఇది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు చెరగా పట్టుకోవాలనుకుంటాడు, చెరగా పట్టుకోవాలనుకుంటాడు. మీకు సమస్య తీసుకొచ్చే వాణ్ణి, అదేవిధంగా సమస్యను పట్టుకోవాలని చెప్పేసి దేవుడు అనుకుంటాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోనికి బయటకు వచ్చిన తర్వాత ఆ చెరను, అదేవిధంగా ఐగుప్తులను, వీటన్నిటిని కూడా దేవుడు ముంచేశాడు ఎర్ర సముద్రంలో. అట్లా చేయాలనుకుంటాడు. మీకు విడుదలను, శత్రువుకు అపజయాన్ని ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మనం చూస్తే కనుక, మనము శ్రమ పడితే ఒక రాత్రి ఇంబగల్లో సముద్రములో గడిపితిని. 24 hours ఏం చేశాడంట? సముద్రంలో గడిపాడంట. ఎట్లా గడిపాడు? ఆ ఓడ పగిలిపోయినప్పుడు అది పట్టుకొని 24 గంటలు సముద్రంలోనే ఉన్నాడంట. ఇంకా మనం చూస్తే కనుక, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆపదలు వచ్చాయి.
నాకు తెలిసి ఎంతోమంది అతని దగ్గర ఉన్న వస్తువులను ఎత్తుకొని పోయి ఉండొచ్చు. నా స్వజనుల వలన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుని వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణముతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నాయి. వీటన్నిటి గుండా పౌలు లిటరల్గా పోయాడు. ఇవేవి తనను ఏం చేయలేవు, తన విశ్వాసాన్ని దేవునిలో నుంచి తీయలేకపోయాయి. అంత స్థిరపడాలి మనం విశ్వాసంలో. చిన్న కష్టం రాగానే ప్రార్థన చేయకుండా ఉంటాం, చిన్న బాధ రాగానే చర్చి మర్చిపోతాం, ఏడుస్తూ కూర్చుంటాం. ఇన్ని శ్రమలలో పౌలు ఎప్పుడు కూడా దేవుడు తన మీద పెట్టిన భారాన్ని నెగ్లెక్ట్ చేయలేదు. అన్ని సమస్యలు వచ్చినా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, ప్రార్థిస్తూ, దేవుని సహాయాన్ని పొందుకుంటూ తను ముందుకెళ్ళాడు. ఈరోజు ఈ వాక్యాన్ని నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ సమస్యలలో ఒక 1% సమస్యలు కూడా మనకు రాలేవు, అయినా మనం కృంగిపోతానే ఉంటున్నాం. ఈరోజు మీకు అందరికీ నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఆది కాలంలో, అపోస్తలుల కాలంలో, తర్వాత కాలంలో క్రీస్తు కొరకు, సువార్త కొరకు ఎన్నో కష్టాలు అనుభవించారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. ఈరోజు వాటిలో 0.1% కూడా ఈరోజు మనం అనుభవించట్లేదు. అయినా ఈరోజు మనకున్న సమస్యలు గొప్పగా అగుపిస్తున్నాయి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ప్రాస్పెక్ట్ టువర్డ్ ద ప్రాబ్లమ్స్ అండ్ అఫ్లిక్షన్స్. సమస్యలను, ఇబ్బందులను చూసే విధానం మీరు మారాలి. వీటన్నిటిలో ఎక్కడైనా పౌలు నశించినట్టుగా కానీ, మరణించినట్టుగా కానీ, అవి తనను బాధ పెట్టినప్పటికీ వాటిలో నేను చిక్కుపోయాను, నా జీవితం ఇంకా అక్కడనే ఆగిపోయిందని చెప్పేసి ఎక్కడైనా రాస్తున్నాడా అండి? ఎక్కడ కూడా రాయట్లేదు. ఇంకేమంటున్నాడో చూడండి. మనం ఇదే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడు చూడండి. శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకుల యందు, దెబ్బల యందు, చెరసాల్లోను, అల్లర్లలోను, ప్రయాసంలోను, జాగారంలోను, ఉపవాసంలోను మిగుల ఓర్పు గలవారమై ఉన్నామంటున్నాడు. ఇంకా ఇవేవి కూడా మమ్మల్ని ఎంత మాత్రం కూడా ఆపలేకపోయాయని చెప్పేసి అతడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ క్రీస్తు యొక్క జయోత్సాహంతో మేము ప్రయాణం చేస్తున్నామని చెప్పేసి కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఏది మిమ్మల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపేది లేదు. అది శ్రమైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, వస్త్రహీనత అయిన ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపనేరదు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అన్నిటినీ మీరు జయిస్తారు. యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఎవ్రీ సిట్యువేషన్. యూ క్యాన్ ఓవర్కమ్ ఎవ్రీ ట్రబుల్ దట్ యు ఆర్ ఫేసింగ్ టుడే. ఇఫ్ యూ బిలీవ్ ఇట్, సే ఆమెన్. ఒకవేళ మీరు విశ్వసిస్తే ఆమెన్ అనండి. ఈరోజు మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను, సవాళ్ళను మీరు జయిస్తారు. శత్రువు మీద మీరు పరిపాలన చేస్తారు. దేవుడు ప్రతి కొండను చదును చేస్తాడు, ప్రతి లోయను పూడుస్తాడు, ప్రతి వంకర మార్గమును చక్కగా చేస్తాడు, ప్రతి ఆ యొక్క గరుకైనటువంటి త్రోవలను రాజమార్గములుగా చేసి తన మహిమను బయలుపరుస్తాడు. ఈ మహిమను ప్రతి ఒక్కడు చూస్తాడు. ఎవ్రీ ఫ్లెష్ షల్ సీ, యూ విల్ బి గ్లోరిఫైడ్. మీరు మహిమపరచబడము, మీరు ఘనపరచబడము, దేవుని చేత హెచ్చించబడము ప్రతి ఒక్క శరీరం చూస్తాడు. మీరెప్పుడు కూడా సిగ్గుపడరు. అందుకే మేము శ్రమలలో గుండా వెళ్ళిన దేవుని యొక్క ఆదరణ మమ్మల్ని ఆదరిస్తుంది. మమ్మల్ని ఎంతోమంది ఇరికించాలనుకున్నా మేము పట్టబడట్లేదు. ఎంతోమంది మమ్మల్ని కంప్రెస్ చేయాలనుకున్నా మేము ఎక్కడ కూడా నాశనం అవ్వట్లేదు. దేవుడు మాకు సహాయం చేస్తూ ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఎర్ర సముద్రాలైనా రాని, ఎరుకో గోడలైనా రాని, అదేవిధంగా యోర్దాను నదులైనా రాని, లేకపోతే మీ ముందు ఎంతమంది అనాకీయులు, నెఫిలీలు లాంటి గొలియాతులు రాని, దేవుడు తప్పకుండా వారి మీద మీకు విజయం ఇస్తాడు. ఎప్పుడైతే మీరు వీటిని జయిస్తారో దేవుని మహిమ బయలుపరచబడుతుంది. కాబట్టి దేవుడు నీ ద్వారా, నా ద్వారా మహిమపరచబడే విధానం ఏంటంటే శ్రమల ద్వారా మాత్రమే, లేకపోతే మీ ముందు సమస్యలు ఉంచడం ద్వారా మాత్రమే. ఒకవేళ సమస్య లేదనుకోండి, మహిమ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా మహిమపరుస్తారు. అందుకే దావీదు అంటాడు, దేవా నువ్వు నన్ను గోతిలో నుంచి రక్షించావయ్యా, నేను నిన్ను స్తుతిస్తానంటాడు.
హిజ్కియా అంటాడు, దేవా నన్ను మరణంలో నుంచి బయట తీసుకొచ్చావయ్యా. మన్ను మిమ్మల్ని స్తుతించలేదు కదా నాయన, సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేది. ఆ మరణమును చెర నుంచి దేవా నన్ను బయటకు తీసుకొచ్చావు, నీకు కృతజ్ఞతలు అని చెప్పేసి ఆయనను స్తుతించాడు. కాబట్టి ప్రతి శ్రమ తర్వాత, ప్రతి ఇబ్బందిని మీరు జయించిన తర్వాత యు విల్ ప్రేజ్ గాడ్, యు విల్ వర్షిప్ గాడ్, యు విల్ గ్లోరిఫై గాడ్. మీరు దేవునిని మహిమపరుస్తారు, ఆయన నామాన్ని ఆరాధిస్తారు. యుగ యుగములు దేవునికి కృతజ్ఞులుగా జీవించడానికి ఇవన్నీ కూడా ఒక స్టెప్పింగ్ స్టోన్స్గా ఉన్నాయనేటువంటిది ఈరోజు నేను ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా చివరిగా నేను మీతో జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మీ సమస్యలు, మీ ఇబ్బందులు, మీరు ఈరోజు పోరాడుతున్న ఈ పోరాటాలన్నీ కూడా తాత్కాలికమే. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చులకన శ్రమ అంటాడు. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మీకు ఒక మహిమను తీసుకురాబోతా ఉంది, మీ కొరకు ఒక మహిమను తీసుకురాబోతా ఉంది, మీకు ఒక కిరీటాన్ని తీసుకురాబోతా ఉంది. కాబట్టి ఎంత మాత్రం కూడా కృంగిపోకుండా ప్రతి సవాలును జయించే సామర్థ్యమును, ప్రతి కొండను నూర్చే శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీలో డిపాజిట్ చేసి పెట్టాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల వల్లే సమస్య వచ్చినప్పుడల్లా సనుగుతూ, గుణుగుతూ, కృంగిపోతూ, నిరుత్సాహపడుతూ, ప్రార్థన జీవితం పోగొట్టుకొని, సమాధానం పోగొట్టుకొని, చింతపడుతూ కూర్చోవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. కానీ దావీదు వలె, అదేవిధంగా దానియేలు వలె, అదేవిధంగా షద్రాక్ మేషక్ అబేద్నెగోల వలె, అపోస్తలుడైనటువంటి పౌలు వలె, పేతురు వలె మనం వాటిని జయించి, ఏలుబడి చేసి దేవునికి మహిమ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మాటలు మీకు అర్థమైనాయని చెప్పేసి అనుకుంటున్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా యేసయ్యా, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు నాయన. ఎవరెవరైతే ఈ వాక్యం ద్వారా దర్శించబడ్డారో వారికి మీరు సామర్థ్యం దయచేయండి దేవా. శ్రమల మీద ఏలుబడి చేయాలంటున్నారు, సమస్యల మీద ఏలుబడి చేయాలంటున్నారు. ఏది మమ్మల్ని ఎంత మాత్రం హాని చేయదన్నారు, ప్రతి దాని మీద మీరు మాకు విజయం ఇస్తానన్నారు. కాబట్టి మీ శక్తి చేత ప్రతి ఒక్కరిని నింపి దేవ వారిని జయించేటువంటి వారుగా తయారు చేయమని నజరుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు కనుక దర్శించబడితే మీ యొక్క సాక్ష్యాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే, దర్శించబడినట్లయితే, మీరు పురికొల్పబడినట్లయితే, అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మీరు ఈ యొక్క సర్మన్స్ను షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.